హాయ్! దిస్ ఈజ్ రేవతి. వీడియో చూస్తున్న వారికి లైక్స్, కామెంట్స్ సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్. నా తనువున ప్రాణం నీకై ఎపిసోడ్ నంబర్ 31. తన పక్కన కారు ఆగడం చూసి క్రాంతి ఆశ్చర్యంగా చూస్తూ ఉండగానే కళ్యాణ్ కారు దిగుతాడు. కళ్యాణ్ చూసి క్రాంతి ఇంకా ఆశ్చర్యపోతుంటుంది. నీ పేరు ఏదో ఉంది అని అడుగుతాడు కళ్యాణ్ తనని చూస్తూ. కళ్యాణ్ ఎదుట పడినందుకు తను కాస్త ఇబ్బంది పడుతూనే క్రాంతి అని చెప్తుంది. ఎస్, క్రాంతి కదా, మర్చిపోయాను. మొన్న మైథిలికి అంతా సహాయం చేసి నాకు కనిపించకుండా వెళ్ళావేంటమ్మా అని అడుగుతాడు. క్రాంతి ఇంకా ఆశ్చర్యపోతూ నేను సహాయం చేశానని మీకు ఎలా తెలుసు సార్ అని అడుగుతుంది. ఫోన్ చేసి మాట్లాడిన నువ్వు అక్కడ కనిపించకపోయేసరికి ఎవరై ఉంటారని హాస్పిటల్ సీసీ ఫుటేజ్లో చూశాను. మైథిలిని హాస్పిటల్కి తీసుకొస్తున్న నిన్ను చూసి ఆశ్చర్యపోయాను. అంత సహాయం చేసి మరి ఆ రోజు మమ్మల్ని కలవకుండా వెళ్ళావు ఎందుకు అని అడుగుతాడు. అది నాకు వేరే అర్జెంట్ పనుంటే వెళ్ళాను సార్ అని చెప్తుంది. సూర్య క్రాంతి మధ్య జరిగింది కళ్యాణ్ గుర్తు తెచ్చుకొని మైథిలిని ఫేస్ చేయలేక వెళ్ళిపోయి ఉంటుంది అని మనసులో అనుకొని, ఆ రోజు నువ్వు చేసిన సహాయానికి థ్యాంక్ యూ సో మచ్ క్రాంతి. నీకు నా నుంచి ఏదైనా సహాయం కావాలంటే నేను ఉన్నానని గుర్తుపెట్టుకొని నన్ను మీట్ అవ్వు అంటూ విజిటింగ్ కార్డు ఇస్తాడు. వద్దు సార్, నేను మీ దగ్గర నుంచి ఏదో సహాయం ఆశించి చేయలేదు అని అంటుంది క్రాంతి ఇబ్బంది పడుతూ. నువ్వు అలా చేయలేదని తెలిసే నీకు డబ్బులు ఇవ్వకుండా నా విజిటింగ్ కార్డు ఇస్తున్నాను. మైథిలి అంటే నాకు ప్రాణం. తనకి ఎవరు సహాయం చేసినా తిరిగి కృతజ్ఞత తీర్చుకోకుండా నేను ఉండలేను. ఫ్యూచర్లో నాతో ఏదైనా అవసరం రావచ్చు, అందుకని ఈ కార్డు అని అంటాడు. క్రాంతి ఆ కార్డ్ని ఇబ్బందిగా తీసుకుంటూనే థ్యాంక్ యూ సార్, మైథిలి మేడంకి ఆ దెబ్బ తగ్గిపోయింది కదా అని అడుగుతుంది. హా, 2 రోజుల్లోనే తగ్గిపోయింది. నిజంగా నువ్వు మైత్రికి చేసిన సహాయం చిన్నది కాదు క్రాంతి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అని అంటాడు. క్రాంతి చిన్న నవ్వు నవ్వి ఇట్స్ ఓకే సార్ అని అంటుంది. మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎలా ఉన్నారు? అదే మీ అమ్మ, మీ నాన్న, మీ అన్నయ్య బాగున్నారు కదా అని అడుగుతాడు. బాగున్నారు అని తడబడుతూ కష్టంగా సమాధానం చెప్తుంది. ఓకే, చెప్పాను కదా, నీకు హెల్ప్ కావాలంటే ఎనీ టైం నన్ను కలవచ్చు లేదా ఫోన్ చేయొచ్చు. ఇక నేను వెళ్తాను అని కార్ డోర్ తీయబోతుండగా సూర్య ఎలా ఉన్నాడు సార్ అని ఎక్సైట్మెంట్తో అడుగుతుంది. డోర్ తీయబోయిన కళ్యాణ్ ఆగి తనని చూస్తూ, సూర్య నాకు కాంట్రాక్ట్లో లేడు, కానీ వాళ్ళ అక్క ద్వారా తెలుసుకున్నాను, బాగున్నాడు, అబ్రాడ్లోనే ఉన్నాడు అని అంటాడు. ఆ సమాధానానికి క్రాంతి పెదవుల మీద చిన్న చిరునవ్వు వెలిగి, సూర్య ఎప్పుడు వస్తాడు అనేది ఏమైనా ఐడియా ఉందా సార్ అని ఆశగా అడుగుతుంది. కరెక్ట్గా తెలీదు, కానీ త్వరలోనే వస్తాడని మైథిలి చెప్పింది అని అంటాడు తన ప్రశ్నలకు అనుమాన పడుతూనే. అలాగా, ఓకే సార్, ఇక నేను వెళ్తాను అని చెప్పి క్రాంతి నడుచుకుంటూ వెళ్తుంది. సూర్య గురించి తను అలా ఇంట్రెస్ట్గా అడగడం చూసి కళ్యాణ్ అనుమానపడుతూనే సూర్య ఒక అమ్మాయితో లవ్లో ఉన్నాడని మైథిలి చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటూ క్రాంతి చాలా మంచి అమ్మాయి అని అనుకొని కార్ తీసి బయలుదేరుతాడు. కొద్దిసేపటికి కళ్యాణ్ మైథిలి ఇంటి ముందు కార్ ఆపి లోపలికి వెళ్తాడు. మైథిలి రూమ్లో ఆఫీస్కి రెడీ అవుతుంటుంది. కళ్యాణ్ హాల్లోకి వచ్చి తన రూమ్ వైపు చూస్తూ రెడీ అయ్యావా ఎనిమి అని అడుగుతాడు. కళ్యాణ్ అలా పిలిచేసరికి మైథిలి మళ్ళీ డిస్టర్బెన్స్ అవుతూ, అబ్బా, ఈ ఎనిమి పిలుపుతో నన్ను చంపుతున్నాడు అని అనుకొని హ్యాండ్ బ్యాగ్ తీసుకొని బయటకు వచ్చి నేను రెడీ, ఇక వెళ్దామా అని అంటుంది. కళ్యాణ్ సోఫాలో కూర్చొని అక్కడ పేపర్ తిరిగేస్తూ ఒక కాఫీ కల్పిస్తే తాగి వెళ్దాం అని అంటాడు. ఆఫీస్కి వెళ్ళాక తాగొచ్చు కదా అని అంటుంది. ఏం,
నాకొక కాఫీ కలిపి ఇవ్వడానికి మనసు ఒప్పడం లేదా? అంత పిసినారిదానివి అయిపోయావా? అని అడుగుతాడు. ఇంతకుముందు పిలిచినా కూడా ఇంట్లోకి రాకపోయేవాడివి. ఇప్పుడేంటి ఏకంగా కాఫీ కావాలని అడుగుతున్నావు? అని అంటుంది. ఇంతకుముందు నా నుంచి చేజారిపోయిన ప్రాపర్టీ వేరే వాళ్ళకి చెందిందనుకునే అపోహలో ఉన్నాను. కానీ ఈ మధ్యే తెలిసింది ఆ ప్రాపర్టీ ఎవ్వరి సొంతం కాలేదని. ఇప్పుడు ఆ ప్రాపర్టీని నా సొంతం చేసుకోవాలని చూస్తున్నాను. అందుకే ఈ తిప్పలు అని అంటాడు పేపర్ తిరిగేస్తూ. నేను అడిగిందేంటి? నువ్వు చెప్తున్న ఈ ప్రాపర్టీ సమాధానం ఏంటి? నాకు ఒక్క ముక్క అర్థం కావడం లేదు అని అంటుంది. కళ్యాణ్ పేపర్ పక్కకు వేసి తన మొహంలోకి చూస్తూ, నీకు అర్థమైతే నువ్వు తింగరదానివి ఎందుకు అవుతావు అని అంటాడు. నన్ను పట్టుకొని తింగరదానివి అంటే ఊరుకోను అంటుంది వేలు చూపిస్తూ. ముందు కాఫీ ఇస్తావా ఇవ్వవా అని అడుగుతాడు కాస్త సీరియస్గా చూస్తూ. అడిగినా కూడా కాఫీ ఇవ్వలేదని పేరు నాకెందుకు, తీసుకొస్తాను ఉండు అని చెప్పి కిచెన్లోకి వెళ్తుంది. కొద్దిసేపటికి తనతో కలిసి కాఫీ తాగుతూ, రాత్రి బాగా నిద్రపోయావా అని అడుగుతాడు. "ఉమ్, నిద్రపోయాను. ఎలాంటి భయం లేకుండా ప్రశాంతంగా నిద్రపోయాను అని అంటుంది కాస్త సంతోషపడుతూ. కాఫీ తాగటం పూర్తి చేసి, రోజు నైట్ అలా ఫోన్ చేయనా అని అడుగుతాడు. రోజు అలా ఫోన్ చేస్తే బీటాలు రీటాలు ఏం కావాలి అని అడుగుతుంది. అబ్బా, ఆ పేర్లు ఎత్తకు ఎనిమి, వినడానికే నాకు కంపరంగా ఉంది అని అంటాడు కోపంగా. కంపరంగా ఉంటే వాళ్ళతో బెడ్షేర్ ఎలా చేసుకుంటున్నావు అని అడుగుతుంది అర్థం కానట్టుగా చూస్తూ. నా బొంద, నేను ఎవరితోనూ బెడ్షేర్ చేసుకోలేదు. నేను ఫుల్ వర్జిన్ని అని అంటాడు. ఆల్రెడీ ఒకసారి చెప్పాను నా చెవిలో పువ్వులు లేవని. మళ్ళీ ఇప్పుడు వివరంగా చెప్పాలా అని అడుగుతుంది కాస్త కోపంగా. నీకు దండం పెడతానేనిమి, నన్ను కాస్త నమ్మవే అని అంటాడు బిక్కమొహం పెట్టుకుంటూ. నా ముందే ఆ అమ్మాయిలకి లైన్ వేస్తూ వాళ్ళతో చేసిన రొమాన్స్ని కూరగాయలతోనూ క్రొకడైలతోనూ పోల్చి చెప్పి చివరికి నాతోనే ఆ అమ్మాయిలతో హోటల్ రూమ్ బుక్ చేయించుకొని నువ్వు వర్జిన్ అంటే నమ్మటానికి నా కళ్ళకి నేను అంత వెర్రిదానిలా కనిపిస్తున్నానా అని అడుగుతుంది. నువ్వు వెర్రిదానివి కాదు, నేను వెర్రోడినయ్యాను అని అనుకొని బాధపడుతుంటాడు. మైథిలి చేతి వాచ్ చూసుకుంటూ, సరేలే, ఇప్పటికే చాలా టైం అయింది. ఎంత సొంత ఆఫీస్ అయినా ఇంత లేటుగా ఆఫీస్కి వెళ్ళడం నీకు మంచిది కాదు. వెళ్దాం పదా అంటూ లేస్తుంది. కాసేపటికి ఇద్దరూ కలిసి ఆఫీస్కి వెళ్తారు. వాళ్ళు కాస్త క్లోజ్గా నవ్వుతూ క్యాబిన్లోకి వెళ్ళడం, అక్కడ ఒక ఎంప్లాయ్ చూసి పక్కకు వచ్చి పరశురామ్కి ఫోన్ చేస్తాడు. అదే టైంలో క్రాంతి పరశురామ్ దగ్గర నిలబడి ఫైల్స్ మీద సైన్ పెట్టించుకుంటూ ఉంటుంది. టేబుల్ మీద ఉన్న పరశురామ్ ఫోన్ రింగ్ అవుతుంటుంది. ఫోన్ స్క్రీన్ మీద రవి అని పేరు పడటం క్రాంతి దృష్టిలో పడుతుంది. పరశురామ్ ఆ కాలింగ్ చూసి చేస్తున్న పని ఆపి, మిగిలిన సంతకాలు తర్వాత చేస్తాను, నువ్వెళ్ళు అంటూ ఫైల్ తీసి క్రాంతికిస్తాడు. చేయాల్సిన సంతకాలు ఆపి మరీ వెళ్ళమనటం క్రాంతి ఆశ్చర్యంగా చూస్తూనే ఓకే సార్ అని చెప్పి వెళ్తుంది. క్రాంతి డోర్ తీసుకొని వెళ్ళబోతుండగా, ఏమైంది రవి, ఆ కళ్యాణ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి ఏమైనా వివరాలు తెలిసాయా అని అడుగుతూ ఉండగా క్రాంతి ఆ మాటలు వింటూ బయటికి వెళ్ళిపోతుంది. అటు నుంచి రవి మాటలు వినపడుతూ, ప్రాజెక్ట్ విషయం కాదు కానీ కళ్యాణ్ మైథిలి మేడం బాగా క్లోజ్ అవుతున్నారు. మళ్ళీ ఇద్దరు తిరిగి కలిసేటట్టుగా ఉన్నారు అని చెప్తాడు. పరశురామ్ కొన్ని క్షణాలు ఆలోచించి, కలవనివ్వు, వాళ్ళు కలిస్తేనే నాకు ప్రయోజనం. ఎనీవే, ఏ విషయమైనా నాకు చెప్తుండు అని ఫోన్ పెట్టేసి, మీరిద్దరూ ఎంత త్వరగా కలిసిపోతేనే నేను అంత త్వరగా సూర్యని నా అల్లుణ్ణి చేసుకుని మీకు ఎగనిస్ట్ చేస్తాను కళ్యాణ్. నీకు శత్రువు నేను కాదు, నీ బామ్మర్ది సూర్యనే నీకు నీకు పెద్ద శత్రువుని చేస్తాను అని అనుకుంటాడు. క్రాంతి తన సీట్ దగ్గరికి వచ్చి,
ఈ పరశురామ్ గారేంటి కళ్యాణ్ సార్ వాళ్ళ ఆఫీస్ విశేషాలు తెలుసుకుంటున్నాడు? ఈ విషయం కళ్యాణ్ సార్‌కి చెప్తే మంచిదా అని ఆలోచించి, లేదు, నేను చేస్తున్న ఆఫీస్ గురించి మరొకరికి అలా చెప్పడం కరెక్ట్ కాదు. నేనలా చేస్తే తిన్నింటి వాసాలు లెక్కపెట్టిన దాన్నవుతాను. అయినా వాళ్ళు పెద్దవాళ్ళు కాబట్టి ఆఫీస్ విషయాలు ఎన్నో ఉంటాయి. ఇందులో నేను ఒక చిన్న ఎంప్లాయ్‌ని. నేనివన్నీ పట్టించుకోవడం మంచిది కాదు అని అనుకొని వర్క్‌లో పడుతుంది. సాయంత్రానికి కళ్యాణ్ మళ్ళీ మైథిలిని ఆఫీస్ నుంచి తీసుకొని ఇంటికి వస్తూ, ప్రెజెంట్ మనం చేస్తున్న ప్రాజెక్ట్ వర్క్ మీద నేను ఒకసారి ఢిల్లీ వెళ్ళి రావాలి మైథిలి. ఒక నైట్ అంతా నేను ఢిల్లీలోనే స్టే చేయాల్సి వస్తుంది అని అంటాడు. ఓ, అలాగా? అయితే ఢిల్లీలో ఏదైనా హోటల్కి ఫోన్ చేసి గర్ల్ ఫ్రెండ్తో రూమ్ బుక్ చేయనా కళ్యాణ్ అని అడుగుతుంది. కళ్యాణ్ తనని మింగేసినట్టుగా చూస్తూ, నరకం అంటే ఎలా ఉంటుందో చూపిస్తున్నావు ఎనిమి అని అంటాడు. ఏంటి కళ్యాణ్, నీ అభిప్రాయాల్ని పూర్తిగా తెలుసుకొని ఇంతగా సహకరిస్తూ నీకు పిఏగా డ్యూటీ చేస్తుంటే నరకం గిరకం అంటావేంటి అని అడుగుతుంది. నువ్వు నాకు పిఏవి కాదు, కంపెనీ చైర్పర్సన్వి అని అంటాడు డ్రైవ్ చేస్తూ. మైథిలి ఆశ్చర్యపోతూ, నేనెందుకు చైర్పర్సన్ అవుతాను, నువ్వే చైర్మన్వి అని అంటుంది. పిచ్చి మొహమా, ఎప్పటికైనా మళ్ళీ నిన్ను ఐశ్వర్య గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి చైర్పర్సన్ చేయాలని ఈ ఇండస్ట్రీస్ని బయటికి వెళ్లకుండా చూశాను. సో నువ్వు నాకు పిఏవి కాదు, ఈ కంపెనీ చైర్పర్సన్వే. ఇంకా నేనే నీ దగ్గర ఒక ఎంప్లాయీని అని అంటాడు. ఈ మాటలను చెప్పేవాడు నన్ను వదిలేసి అమెరికా ఎందుకు వెళ్ళిపోయాడు అని అనుకుంటుంది మనసులో. అన్నట్టు మైథిలి, నీకొక విషయం చెప్పడం మర్చిపోయాను. ఈరోజు క్రాంతి కలిసింది అని అంటాడు. తన గురించి మైథిలి మర్చిపోయి, క్రాంతి ఎవరు అని అడుగుతుంది. అదే, ఒక టైంలో సూర్య జైలుకి వెళ్ళడానికి కారణమైన అమ్మాయి క్రాంతి అని గుర్తు చేస్తాడు. సూర్య లాఠీ దెబ్బలు తిన్న ఆ భయంకర సంఘటన గుర్తు రాగానే ఆటోమేటిక్గా మైథిలికి ఆ అమ్మాయి మీద కోపం కనిపిస్తూ, ఆ అమ్మాయా, తన పేరు మర్చిపోయాను కానీ సూర్య విషయంలో తను చేసిన అన్యాయాన్ని మర్చిపోలేదులే. ఆ అమ్మాయి కారణంగా మా తమ్ముడు ఆ రోజు ఎంత నరకం అనుభవించాడో నా కళ్ళతో నేను చూశాను అని అంటుంది తన మీద ఇంకా కోపం తెచ్చుకుంటూ. తన మీద నీకు కోపం రావడంలో తప్పు లేదు మైథిలి, కానీ మొన్న పరశురాం నీ మీద చేయించిన దాడిలో నిన్ను కాపాడింది క్రాంతినే అని అంటాడు. ఏంటి, ఆ అమ్మాయి నన్ను కాపాడిందా అని అడుగుతుంది ఆశ్చర్యపోతూ. అవును అని జరిగిన విషయం చెప్తాడు. దాంతో మైథిలికి తన మీద కాస్త కోపం తగ్గి ఆలోచనలో పడుతుంది. నువ్వన్నట్టుగా ఆ క్రాంతి అంత దుర్మార్గురాలు ఏమీ కాదు మైథిలి. ఏదో ఒత్తిడికి తలొగ్గి ఆ రోజు పోలీస్ స్టేషన్లో సూర్య గురించి అలా చెప్పుంటుంది అని అంటాడు. ఏమో కళ్యాణ్, మా తమ్ముడి విషయంలో నేను తనని ఎక్స్క్యూజ్ చేయలేకపోతున్నాను అని అంటుంది. తన మాటలకి కొన్ని క్షణాలు మౌనం వహించి, ఇంతకీ సూర్య ఎవరిని లవ్ చేస్తున్నాడు, ఎవరమ్మాయి తను అని అడుగుతాడు. ఎవరమ్మాయి అనేది సర్ప్రైజ్ అన్నాడు. ఆ అమ్మాయిని డైరెక్ట్గా చూపించి తన గురించి వివరాలు చెప్తానన్నాడు అని అంటుంది మైథిలి. సూర్యకి పెళ్ళయి పిల్లలు పుట్టే వరకు మనకి పెళ్ళి కాదేమో అని అనుకుంటాడు మనసులో కాస్త బాధగా ఫీల్ అవుతూ. కార్ అలా రోడ్డు మీద వెళ్తుండగా మైథిలి రోడ్డు మీద పెట్టిన ఓ కూరగాయల సంతను చూసి, ఇక్కడ ఆపు కళ్యాణ్ అని అంటుంది. కళ్యాణ్ కార్ ఆపి, ఇక్కడెందుకు అని అడుగుతాడు. కూరగాయలు తీసుకొని వెళ్ళాలి, మళ్ళీ ఇంటికి వెళ్ళి వెనక్కి రావాలంటే నాకు కష్టంగా ఉంటుంది. నువ్వు కారులోనే కూర్చో, నేను వెళ్ళి కూరగాయలు తెచ్చుకుంటాను అని అంటుంది. నేను కారులో కూర్చోవడం ఎందుకు, నేను కూడా నీతో పాటు వస్తాను పదా అంటూ కారు దిగబోతాడు. నువ్వెందుకు కళ్యాణ్, ఈ సూటు బూట్తో నువ్వు కూరగాయల సంతలోకి వస్తే నిన్ను అందరూ కొత్తగా చూస్తారు అని అంటుంది. అయితే సూట్ విప్పుతాను అంటూ సూట్ తీసి సీట్లో పడేస్తాడు. నీకెందుకు వచ్చిన తిప్పలు, కారులో కూర్చోవచ్చు కదా అని అంటుంది. నిన్ను పడేయటానికి ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోను.
ఇలాంటి పనులు నీకు సహాయం చేసి త్వరగా నేను నీకు నచ్చవచ్చు అని మనసులో అనుకొని, ఏం పర్వాలేదెనిమి, వెళ్దాం పదా అంటూ కారు దిగుతాడు. మైథిలి కూరగాయలు బేరం చేస్తూ కూరగాయలు కొనుక్కొని సంచిలో వేస్తుంటుంది. కళ్యాణ్ తన వెనక తిరుగుతూ, ఆ సంచి ఇవ్వు ఎనిమి, నేను పట్టుకుంటాను అని అంటాడు. నువ్వున్న రేంజ్కి ఇలాంటివి పట్టుకోకూడదు కళ్యాణ్. ఎవరైనా తెలిసిన వాళ్ళు చూస్తే బాగోదు. నేను పట్టుకుంటాలే అని అంటుంది. ఇలా నా రేంజ్ తగ్గించుకుంటేనన్నా నేను నీ దృష్టిలో పడతానేమో అని అనుకొని, కథలు చెప్పకుండా నువ్వు ఏ కూరగాయలు కొనాలో చూస్తుండు, నేను ఈ సంచిలోకి కూరగాయలు పడుతుంటాను అంటూ ఆ కూరగాయల కవర్ని 2 చేతులతో పైకెత్తుకొని పట్టుకుంటాడు. మైథిలి ఓ 4 గోంగూర కట్టలు తీసుకొని కళ్యాణ్ పట్టుకున్న సంచిలో పెడుతుండగా, అటుగా స్కూల్ నుంచి కారులో వెళ్తున్న చెర్రీ ఆ దృశ్యాన్ని చూసి షాక్ అవుతుంటాడు. కళ్యాణ్ మైథిలి దృష్టిలో పడటం ఏమో కానీ అలా కొడుకు దృష్టిలో మాత్రం పడ్డాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందని నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో ఎలా ఉంది అనేది కామెంట్స్లో తెలియచేయండి. అలాగే లైక్స్ ఇచ్చి సపోర్ట్ చేయండి.